నమస్తే కృష్ణారావు గారు, అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము భారతదేశం యొక్క పూర్వాంతరాల్లోకి వెళ్తే, ఇతిహాసాల్లో కానీ మామూలుగా హిస్టరీలోకి వెళ్తే చూస్తే ఒక హిందూ దేశం కింద ఉండి మిగిలిన వాళ్ళ చేతుల్లో పడి రకరకాలుగా మారింది. అంటే భారతదేశాన్ని మీద ముస్లింలు దాడి చేయడము, తర్వాత అది బ్రిటిష్ పరిపాలన రావడము, మళ్ళీ స్వాతంత్రం రావడము, తదనంతర పరిణామాలు అవన్నీ ఏదైనా అయితే. హిందూ మతానికి ప్రతీకగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక దేవాలయాలు కానీ లేకపోతే ప్రార్థనా ప్రదేశాలు కానీ ఇవన్నీ మహమ్మదీయులు చేతిలో పడి వాటిని వాళ్ళు దే హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ది ప్రార్థనా మందిరాల కింద, వాటి కింద, మాస్కుల కింద మార్చడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో సరే ఇప్పుడు మనకు ఆ ఉదాంతంలో నెమ్మదిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సార్ట్ అవుట్ అవుతూ ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరము అది మళ్ళీ హిస్టారిక్ జడ్జ్మెంట్ తెచ్చుకొని దాన్ని కన్వర్ట్ చేసి హిందువుల ఫెయిత్ అనేది చేసుకున్నారు. ఇంకో 2-3 ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జ్ఞానవాపి ఇష్యూ ఉంది. సో ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు సడన్గా మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది రియల్గా హౌ ఫార్ దట్ ఈజ్ అంటే మనము ఎక్కడెక్కడైతే ఈ శివలింగాలు ఉన్నాయో ఈ ముస్లిం వీటిలో వాటిని తవ్వి చూసి దాని గురించి మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివలన అంటే కాంప్రమైజ్ అయ్యామా, లేకపోతే సరే జరిగిపోయింది, మన భవిష్యత్తులోకి ఏ విధంగా ముందరకు వెళ్ళి దీన్ని చేసుకోవాలనేది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇంపాక్ట్ హిందువుల మనోభావాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని పూర్వపరాల గురించి మీరు కాస్త చెప్పి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ లెఫ్ట్ లిబరల్స్, స్యూడో సెక్యులరిస్టు, స్వయం ప్రకటిత మేధావులు, ఎన్ రామ్, ఈ వరదరాజన్ ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు అవకాశం వస్తే అప్పుడు ఆర్ఎస్ఎస్ను తిట్టడం, ఛాందసవాద సంస్థ అంటాం, హిందూ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ అంటూ దానికి ముద్ర వేశారు. ఇన్ఫ్యాక్ట్ మోహన్ భగవత్ గారి ప్రకటన ఎంత ఫార్వర్డ్ లుకింగో ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్గా ప్రజలకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఆలోచించేది దేశం, దేశ పురోగతి, దేశ సౌభాగ్యం. దేశ పురోగతి, సౌభాగ్యం ముందుకు పోవాలి అంటే సోషల్ హార్మనీ చాలా ఇంపార్టెంట్. ఈ సోషల్ హార్మనీని కంటిన్యూస్గా దెబ్బ కొట్టే విధంగా పరిస్థితులు ఉంటే దేశానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు అనేటటువంటి ఒక గొప్ప భావంతో చెప్పినటువంటి మాట అది. సో నేను అది స్వాగతిస్తున్నాను. ఎందుకంటే నిజమే, హిస్టారికలీ ముస్లింలు దండయాత్ర జరిపినప్పుడు పనిగట్టుకొని అంటే 2 రకాలు చేశారు. ఒకటి మా మతం గొప్పది అని చెప్పటానికి, రెండోది విగ్రహారాధనకు తావు లేదు మా మతంలో కాబట్టి విగ్రహాలన్నింటినీ కొట్టేస్తాం. అది వాళ్ళు అరేబియా దేశంలో లజ్జతో ఏదో ఉండేది అక్కడ, ఇది ఇప్పుడు మక్కా ఉన్న చోట్ల అక్కడ ఉన్న విగ్రహాలను ప్రాఫెట్ మహమ్మదే పడగొట్టేశాడు. సో అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న పనే ఇది. సో దాంట్లో భాగంగా కొట్టేసిన తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని చాటడానికి అక్కడిని మందిరాన్ని నిర్మించడం ఇది చేస్తూ వచ్చారు. సో అన్ని మందిరాలు మోస్ట్ ఆఫ్ దెమ్ తవ్వామంటే వాటి కింద మాస్కుల కిందంతా ఏవో దేవాలయాలు ఉండే అవకాశాలే జాస్తి. సో ఎంతవరకు దీన్ని తీసుకుపోతాం. ఒకటి మాత్రం నిజం, ఇంత బ్రాడ్ మైండెడ్తో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటన చేసినప్పుడు అదే స్థాయిలో దానికి రెస్పాండ్ కావాల్సిన అవసరం ముస్లిం ఆర్గనైజేషన్స్కి ఉంది. అది వాళ్ళు మర్చిపోకూడదు. మేము ఛాందసవాదంతో ముందుకు పోతాం, మీరు ఫార్వర్డ్ లుకింగ్గా ఉండాలంటే అది కుదరదు. దీని మీద ఒక పెద్ద డైలాగ్ అయితే జరగాలి. డైలాగ్ జరిగి ఎక్కడో ఒక చోట దీనికి ఇద్దరూ కలిసి స్వస్తి పెట్టడమే దేశానికి మంచిది. నేను అనుకోవటం ఎటువంటి ఘర్షణ లేకుండా ముస్లిం సమాజం ఒక అంగీకారానికి వచ్చి
ఎదురుదిరిగి రామమందిరం నిర్మించబడింది. జ్ఞానవాపి మథుర. బికాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి రాముడికి, ఇంకోటి శివుడికి, ఇంకోటి కృష్ణుడికి సంబంధించినటువంటివి. అందుకోసమే వాటిని ఔరంగజేబు టార్గెట్ చేశాడు. ఇవి అంతకుముందు జరిగినవి కాదు, ఔరంగజేబు టైంలో జరిగినటువంటి. ఈ మూడింటిని మనకు అప్పగించి మిగిలిన వాటి వేటి చోళికి రాము, అవి వదిలేద్దాం. ఇది సింబాలిక్ ఫర్ ఆల్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ హిందూ కల్చర్ లెగసీ మొఘళ్ళ పీరియడ్లో అంతకుముందు జరిగిన దానికి సింబాలిక్గా ఈ మూడు మీకు అప్పగించేస్తాం, మిగిలినవన్నీ వదిలేద్దాం అనేటటువంటి భావనతో వాళ్ళు ముందుకొచ్చి దీనికి ఒక స్వస్తి పలిగితే దేశానికి చాలా మంచిది. బట్ అక్కడ కూడా వాళ్ళు కొంత ఫ్లెక్సిబిలిటీ చూపెట్టకపోతే మాత్రం సమస్యకు పరిష్కారం అంత సులభంగా రాకపోవచ్చు నా దృష్టిలో. మరి ఆయన స్టేట్మెంట్ మీద అవతల వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఏకాభిప్రాయం తీసుకొచ్చి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉంటుందో అనేది మనము వేచి చూడాల్సిన విషయమే. నమస్కారం.